జీవ వైవిధ్యానికి నెలవైన నల్లమల అటవీ ప్రాంతంలో ఏళ్ల తరబడి గిరిజనులు విద్యుత్ సదుపాయం లేక అంధకారంలో మగ్గుతున్నారు. పగలే నిర్మానుష్యంగా ఉండే ఈ అటవీ ప్రాంతం రాత్రివేళ చిమ్మ చీకట్లతో మరింత భయానకంగా ఉంటుంది. ఎటు నుంచి ఎప్పుడు ఏ జంతువు దాడి చేస్తుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి. అలాంటి అడవి బిడ్డల కష్టాల్ని తొలగిస్తూ కూటమి ప్రభుత్వం వారి జీవితాల్లో వెలుగుల్ని ప్రసాదించింది. ప్రస్తుత రోజుల్లో ఒక్క గంట కరెంటు లేకపోతేనే మనం భరించలేం. అలాంటిదే దశాబ్దాల నుంచి నల్లమల అడవిలో నివసిస్తున్న గిరిజన బిడ్డలు కరెంటు లేక కటిక చీకట్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో దట్టమైన నల్లమల అడవిలో ఉన్న పాలుట్ల గిరిజన గూడానికి వెళ్లాలంటే దాదాపు 3 గంటల సమయం పడుతుంది. దారంతా రాళ్లు రప్పలతో నిండి ఉంటుంది. కమాండర్ జీపులు, లారీలు, ట్రాక్టర్లలోనే ఆ ప్రాంతానికి వెళ్లగలం. రిజర్వ్ ఫారెస్ట్ కావడంతో రోడ్డు వేసేందుకు ఎన్నో అడ్డంకులున్నాయి. ఇంతటి కీకారణ్యంలోని గిరిజన గూడానికి సాంప్రదాయ విద్యుత్ వసతి కల్పించడానికి అవకాశమే లేదు. రాత్రైతే ఇక్కడి గిరిజనులు కటిక చీకట్లలో చిరుదీపాల వెలుగులో కాలం వెళ్లదీస్తున్నారు. ఎప్పుడు ఏ జంతువు దాడి చేస్తుందోనని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. పాలుట్ల పంచాయతీ పరిధిలోని గూడాలకు ఎన్నో ఏళ్లుగా విద్యుత్ సరఫరా లేదని గూడెం పెద్దలు, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యపై స్పందించిన మంత్రి గిరిజన గూడాల్లో చీకట్లను పారద్రోలి వెలుగులు నింపాలని తలపోశారు. విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో పీఎం జన్మన్ పథకం ద్వారా దాదాపు 3 కోట్ల నిధులతో వ్యక్తిగత సౌర విద్యుత్ యూనిట్లు మంజూరు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి యుద్ధ ప్రాతిపదికన వాటి ఏర్పాటును పూర్తి చేసింది. ఇప్పుడు 6 గిరిజన గూడాల్లో 611 పూరిళ్లలో సూర్యకాంతులు వెదజల్లుతున్నాయి. ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారుడికి 50,000 విలువైన సౌర పలకలు, 300 వాట్స్ బ్యాటరీ, 5 ఎస్ఈడి దీపాలు, 1 డీసీ టేబుల్ ఫ్యాన్ ఉచితంగా అందజేశారు. మొన్నటిదాకా కటిక చీకట్లలో కాలం వెళ్లదీసిన గిరిపుత్రులు నేడు గ్రామమంతా దేదీప్యమానంగా వెలిగిపోతుండటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మేము ఇంతకుముందు చీకట్లో చాలా బాధపడేవాళ్ళము. బాధపడి చిన్నపిల్లలతో కనీసం పడుకోవడానికి ప్లేస్ లేకుండా దీపాలలో ఉండి మేము చీకట్లోనే ఉండేవాళ్ళం సార్. ఇప్పుడు మా పిల్లలు చాలా సంతోషంగా పండుకుంటున్నారు సార్. మళ్ళీ ఏమన్నా వాళ్ళకి పురుగు కుట్టినా చీకట్లోనే ఎత్తుకొని వెళ్ళిపోయేవాళ్ళం సార్ మేము జోల కట్టుకొని. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. ఏమన్నా వచ్చినా కానీ చూసుకుంటున్నాం పక్క చుట్టుపక్కల. ఈ గ్రామానికి కరెంట్ ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. పాములు ఉంటాయని, తేళ్లు ఉంటాయని భలే ఇబ్బందిగా ఉంటుంది సార్. మా గూడెంలో లైట్లు చూస్తే బాగానే ఉంది సార్. ఇప్పుడు అందరం బాగున్నాం సార్. సోలార్ లైట్లు కూడా బలం ఉంది సార్ మాకు. అంతకుముందు పాములు వెళ్ళినా, తేళ్లు వెళ్ళినా ఈ లైట్లు వేసుకొని చంపటానికి కూడా లేదు సార్. జబ్బు వస్తే జోల కట్టుకొని సుండిపెంట కొండలల్లో ఎత్తుకుపోయి ఆ హాస్పిటల్ కొండ దిగిపోయి జోల మోసుకుంటా దింపుకుంటా ఎత్తుకుపోయి హాస్పిటల్ చూపించుకొని వచ్చేటోళ్ళం మేము సార్ ఆ రోజులల్లా. ఇప్పుడు మాకు లైట్లు ఏంది మా సారు, అబ్బా మా తండ్రి, మా సార్కి ఎప్పటికైనా ఓటు మర్చిపోము. ఇప్పుడు ఎంత వెళ్తున్నా ఉండం సార్ మేము. మాకు ఎంత లైటింగ్ చూడు. ఒకప్పుడు కరెంటు లేక మేము నిప్పు కొరువులు పెద్ద పెద్ద ముద్దులు వేసుకొని నెగిడి పెట్టుకొని అంట ముందు వండుకొని అన్నం పనిపోవాలి సార్. మేము మా ఆయన కూడా పాపం కలిసి చచ్చిపోయినాం సార్ కరెంట్ లేక. ఇప్పుడైతే మాకు కళ్ళకాలు బాగుంది సార్. అసలు సంతోషం బాగుంది సార్. సార్ వాళ్ళు మొత్తం అందరూ చూస్తున్నా. ఊరికి కరెంట్ వచ్చినాక నాకు చాలా హ్యాపీగా ఉంది. అంతకుముందు అయితే కరెంట్ రాకముందు అయితే దీపాలు పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు కరెంట్ వచ్చిన కాడ నుంచి లైట్లు వేసుకొని ఊరంతా లైటింగ్తో భలే ఉంది. చాలా బాగుంది. కరెంట్ ఇచ్చినందుకు గవర్నమెంట్ చాలా థ్యాంక్స్. క్రూర మృగాలు సంచరించే అభయారణ్యంలో 3 గంటల పాటు అతి కష్టం మీద ప్రయాణించి దాదాపు 3 కోట్ల నిధులతో పాలుట్లలో ఏర్పాటు చేసిన ఈ అప్గ్రేడ్ సోలార్ హోమ్ లైటింగ్ సిస్టమ్ను గిరిజనులతో కలిసి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇటీవల ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి గిరిజనుల బాగోగుల్ని అడిగి తెలుసుకున్నారు. వారికి వ్యవసాయం చేసుకునేందుకు విద్యుత్, గూడానికి రహదారి నిర్మాణాల అంశాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యే విధంగా కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. వ్యవసాయం చేసుకున్నాం, బావుల మీద నీళ్ల ఇంజన్లతోటి డీజిల్ పెట్టి వ్యవసాయం చేసుకున్నారు. చాలా ఖర్చు ఎక్కువైంది అంటున్నారు. తప్పకుండా
దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఏ విధంగా సహాయం చేయగలుగుతాం అనేది కూడా ఆలోచిస్తున్నాము. తప్పకుండా చేస్తాము. ఇది రిజర్వ్ ఫారెస్ట్ లో ఉండి టైగర్ జోన్ లో ఉండటం వల్ల కాస్త ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వడం ఇబ్బందిగా ఉంది. డిప్యూటీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా దృష్టికి కూడా తీసుకెళ్తాము. ఈ రోడ్డుకి ఏ విధంగా సహాయం చేయవచ్చో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి కొద్దిగా అట్లీస్ట్ గ్రావెల్ వేసి శుభ్రంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా రోడ్డు ఉండేటట్టు. ఎందుకంటే 3 గంటలు ఒక రోజు మేము వస్తేనే 3 గంటలు పోవడానికి రావడానికి పడుతుంది. పాపం నిత్యం ఇక్కడి నుంచి రోజు పనులు చేసుకోవడానికి బయటకు వచ్చి లోపలికి వెళ్తారు. కాబట్టి వీళ్ళకి ఏ విధంగా రోడ్డు సౌకర్యం కలిగించాలో కూడా ఒకసారి దృష్టి పెట్టి మళ్ళీ పరిశీలిస్తాం. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న విద్యుత్ సమస్యను కూటమి ప్రభుత్వం పరిష్కరించిందని గిరిపుత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మార్కాపురం జిల్లా నల్లమల్ల అటవీ ప్రాంతం పాలుట్ల నుంచి ఖజావలి, ఈటీవీ న్యూస్.